నమస్తే. మొత్తానికి దేశవ్యాప్తంగా 7 విడతల్లో జరిగినటువంటి పోలింగ్ ఏదైతే ఉందో మొత్తానికి 543 లోక్సభ స్థానాలకు జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఎవరు గెలవబోతా ఉన్నారు, ఏ పార్టీ గెలవబోతా ఉంది? ఒక పక్కన మోడీ చరిష్మా అంటూ మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కాబోతా ఉన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇంకొక పక్కన కూటమిగా ఏర్పడ్డటువంటి ఇండియా కూటమిగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలన్నీ కూడా ఈసారి వాళ్ళ వైపే ప్రధాని ఉంటాడని చెప్పేసి మరికొన్ని సర్వే సంస్థలు గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్ తీరు కావచ్చు, మరో పక్కన రాజకీయమైనటువంటి మారినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాబోతా ఉంది, ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ప్రధాని కాబోతా ఉన్నాడు అన్నటువంటి దానిపైనే ప్రధానంగా చర్చ వినబడతా ఉంది. ఇక మరి కాసేపట్లో ఈ సంబంధించినటువంటి అన్నిటికీ కూడా చెక్ పడేటువంటి అవకాశం కనపడతా ఉంది. 4వ తారీఖు రిజల్ట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జిట్ పోల్స్లో ఖచ్చితంగా కూడా మెజార్టీగా ఈ అని నిజమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 1-2 సర్వే సంస్థలు కొంత పార్టీలకు అనుకూలంగా మాట్లాడాలి, పార్టీలకు కొంత జోకేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి మా పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలుస్తుంది, ఈ అభ్యర్థి గెలుస్తుంది అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాయి. కానీ కొన్ని అయితే ఉన్నాయి, జెన్యున్గా ఉన్నటువంటి సర్వే సంస్థలు అన్నీ ఉన్నాయి. జెన్యున్గా ఇచ్చేటువంటి సర్వే సంస్థలు దరిదాపుగా అవి యాక్యురేట్గా కొంత క్యాల్కులేట్ అవుతాయి. దానిలో భాగంగా ఈరోజు అంతా కూడా దేశవ్యాప్తంగా ఉత్కంఠంగా చూస్తూ ఉన్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఆయా రాష్ట్రాల్లో గెలిచేటువంటి పార్టీలు ఏవి, ఆయా రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి అభ్యర్థుల యొక్క పరిస్థితి ఏంటిది, ప్రధానిగా రేసులో ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళు పోటీ చేసేటువంటి స్థానాల్లో గెలుస్తారా లేదా అన్నటువంటి దానిపైన ఇప్పటికే నెట్లో విపరీతంగా సెర్చ్ చేస్తూ ఉన్నారు ప్రజలంతా. కాబట్టి ఈరోజు 6 గంటల తర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్ని రిలీజ్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ నేపథ్యం, మరో పక్కన ఈ రోజుకే దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో 7వ విడతగా మరి ఈరోజే పోలింగ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు కూడా వీటిని అన్నిటి కూడా రిలీజ్ చేసేటువంటి ఆస్కారం ఉండదు. ఇది ఎన్నికల కోడ్కి, ఎన్నికల నిబంధనలకి ఈ యొక్క విరుద్ధంగా ఎన్నికల కమిషన్ చూస్తుంది. ఒకవేళ కనుక అట్లా చేసినట్టయితే కేసులు కూడా నమోదు చేసేటువంటి కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం తీసుకుంటుంది. కాబట్టి ఇన్ని రోజుల నుండి ఎప్పుడు కూడా ఇవి రివీల్ చేయలేదు. ఎలక్షన్స్ అయిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా దరిదాపుగా ఒక 25 నెల రోజుల కానించి ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇదే నేపథ్యంలో ఎక్కడ కూడా వీటిని రివీల్ చేయలేదు. కానీ ఈరోజు చేసుకున్నటువంటి ఆస్కారం 4వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. ఈరోజు 1వ తారీఖు, ఇంకా రెండు రోజులలో ఈ సంబంధించినటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. ఎన్నికల కమిషన్, ఎన్నికల సంబంధించినటువంటి అధికారులు అఫీషియల్గా వాళ్ళ పేరును కూడా ఎవరు గెలిచిళ్ళు అన్నటువంటి వాళ్ళ యొక్క పేరును కూడా అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. కానీ దానికంటే ముందు వచ్చేటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉంటాయో ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఒక నిర్ణయానికి పార్టీలు కానీ పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరు రావడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి క్యాంపు రాజకీయాలకు కానీ, మరో పక్కన బుజ్జగింపులకు కానీ, ఈ బేరాసారాలకు కానీ ఈ యొక్క అవకాశం ఉంటుంది ఎగ్జిట్ పోల్స్ అన్నిటి. ఒకవేళ కనుక ఎన్డీఏ పక్షానికో, ఇండియా కూటమికో కొంత 280, 300 దానికి వచ్చినట్టు ఇది ఉంటే వాళ్ళు రేపు తదుపరి స్టెప్ ఏం తీసుకోవాలన్నటువంటి దానిపైన ఈ ఎగ్జిట్ పోల్స్ను చూసి ఈ సంబంధించినటువంటి వ్యవహారాన్ని నడుపుకుంటారు. కాబట్టి దీనిపైన ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కేవలం తెలంగాణ, తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ రాష్ట్రాలలో సైతం కూడా మొత్తం ఉన్నటువంటి భారతదేశం మొత్తం అంతా కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతుంది. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ పార్టీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఒక పక్కన ఇదే సంబంధించినటువంటి కొన్ని సర్వే సంస్థలు చెప్పేటువంటి ఏంటి అంటే ఈసారి రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎంపీ స్థానాలకు వచ్చినట్టు అయితే ఉంటే కొంత బీజేపీ పార్టీకి వ్యతిరేకమైనటువంటి తీర్పు వస్తుందని కొన్ని సర్వే సంస్థలు చెప్తా ఉంటే, కొన్ని అంతకు మించి ఈసారి 400 సీట్లు అని చెప్పేసి మరికొన్ని సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. మరి ఏది నిజం కాబోతూ ఉందనేది మరి కాసేపట్లో తెలిసేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. ఇప్పుడే మనకు అరుణ్ అదేంటిది ఒకసారి తీసుకురా అది. మొత్తానికైతే ఇక్కడ మనం తెలంగాణ సంబంధించినటువంటి విషయంలో కూడా కీలకమైనటువంటి సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఈ సంబంధించినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరెవరు గెలవబోతా ఉన్నారు, బీజేపీ పార్టీ ఇక్కడ ఏ విధంగా పుంజుకోబోతుంది అన్నటువంటి దానిపైన మరి ఇప్పటికే రకరకాలైనటువంటి బిట్టింగ్లు కాస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరు గెలుస్తారనేది ఎవరు
ఓటమి చెందుతారు అనేది కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వా నేను అన్నట్టుగా జరిగినటువంటి ఈ పోటీ ఏదైతే ఉన్నదో ఈ పోటీలో మరి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాలి. మరి కాసేపట్లో చూద్దాం. మరి కాసేపట్లో మాత్రం తెలంగాణతో పాటు మిగతా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ని బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే చాలామంది కూడా రాజకీయ నాయకులతో పాటు పోటీ చేసినటువంటి అభ్యర్థులతో పాటు సామాన్యమైనటువంటి ఓటర్లు కూడా ఈ సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ పైన మరి ఎగ్జిట్ పోల్స్ ఇది నిజమైతాయా లేదా అన్నటువంటిది కూడా కొంతమందికి చివరి నిమిషం వరకు కూడా అది చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇది కేవలం నామమాత్రంగా చేసిన చేతులు దులుపుకునేందుకు వాళ్ళ యొక్క ఏదైతే ఎవరి సంబంధించినటువంటి పక్షాన వాళ్ళు ఈ పోల్స్ అనేటి ఎగ్జిట్ పోల్స్ ఈ సర్వేలు అన్ని చేసినలో వాళ్ళ పక్షాన నిలబడతాయి కాబట్టి వాళ్ళకు జోకేటువంటి కార్యక్రమం చేస్తారనేది కొంతమంది అభిప్రాయం. కానీ చాలా వరకు మెజార్టీగా ఉన్నటువంటి సంస్థలు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు ఇచ్చేటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా నిర్ణయించుకోవచ్చు, దర్దాపుగా నిర్ణయించుకోవచ్చు గెలుస్తామా ఓడిపోయింది అనేది. చూద్దాం మరి కాసేపట్లో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. బీజేపీకి అనుకూలంగా ఉంటుందా దేశవ్యాప్తంగా, కాంగ్రెస్ యొక్క హవా కనబడుతుందా, మోడీ చరిష్మా కనబడుతుందా అనేది కూడా మరి కాసేపట్లో తేలనుంది. చూద్దాం. మరి ఇక్కడ తెలంగాణతో పాటు తెలంగాణలో కూడా మరి కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీగా లేకపోతే ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేకపోతే బీజేపీ పార్టీ వస్తుందా అనేది కూడా మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత మనకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.